హలో మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంట్లో ఫస్ట్ టైం ఏమో కాజు కట్లీ రెసిపీ ట్రై చేసామండి. కాకపోతే అది హల్వా అలా అయింది. టేస్ట్ అయితే బాగుంది, బట్ మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల షేప్ సరిగా రాకుండా ఇలా సాగిపోతుంది అనమాట. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా పర్ఫెక్ట్గా కాజు కట్లీ ఎలా చేయాలో ఇవాళ తెలుసుకుందాం రండి. ఫస్ట్ అయితే కాజుని 1.5 అవర్ వరకు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కాజుని మనము పాలతో మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉంటే మనకి స్వీట్స్ అనేవి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ స్టవ్ పైన ఒక మందమైన కడాయి తీసుకొని ఏ కప్తో అయితే మనము జీడిపప్పు తీసుకున్నామో అదే కప్తో షుగర్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ గ్రైండ్ చేసిన కాజు మిక్చర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా పల్సగా ఉన్న కడాయి తీసుకున్నాం. అలా మాత్రం అస్సలు చేయకండి. ఈ స్వీట్ కోసం మీరు ఏదైనా మందంగా ఉన్న కడాయి లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. అప్పుడు స్వీట్ చాలా బాగా వస్తుంది అనమాట. మనం కంటిన్యూస్గా దీన్ని కలుపుతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆపకూడదు. ఆపితే మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ మనము మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుంది. ఒక 5-10 మినిట్స్ బాగా కలిపిన తర్వాత పాకం అనేది దగ్గరకు వస్తుంది కదా, ఈ టైంలో మనం కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఇలాచీ పౌడర్, కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటే చాలండి. నెయ్యి ఆప్షనలే, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మేము చేసిన సెకండ్ మిస్టేక్ ఏమిటంటే నెయ్యి యాడ్ చేయడం. నెయ్యి ఎప్పుడు యాడ్ చేయాలంటే దింపే ముందు యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం చేతి మధ్యలో ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని బాల్లా చేసుకోవాలి. అప్పుడు మన చేతికి అంటకుండా ఉంటే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని లోపల ఏదైతే మిక్చర్ ఉందో అది అన్నిటికీ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అది మంచిగా డ్రై అవ్వాలి. అలా అని ఫ్యాన్ కింద అసలే పెట్టకూడదు. కంప్లీట్గా న్యాచురల్గానే 1-2 అవర్స్ పక్కన పెట్టేస్తే అది డ్రై అయిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టామంటే ఆ పిండి మిక్చర్ కాస్త గట్టిగా అవుతుంది అనమాట. చూసారు కదా, బౌల్ నిండా మేము ఇలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టాం. 2 అవర్స్ తర్వాత చూస్తే ఇలా పిండి చాలా వరకు ప్లేట్ కత్తుకుపోయిందంట. అదే మాకు జరిగిన మిస్టేక్ అండి. ఇప్పుడు మనం డైమండ్ షేప్స్ కోసం ప్లేట్లో నెయ్యి రాసుకొని మొత్తం ఆ కాజు మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్కి తగ్గట్టు స్ప్రెడ్ చేసుకోవడమే. మీరు కనుక నెయ్యి యాడ్ చేసుకోకపోతే కొంచెం పిండి గట్టిగానే వస్తుంది. ఇలాంటి రెండు చిన్న చిన్న మిస్టేక్స్ కాకుండా మీరు కరెక్ట్గా చేసినట్టయితే మనం ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన కాజు కట్లీ రెసిపీ చేయించుకోవచ్చండి. మేము ఇక్కడ 250 గ్రామ్స్ కాజు తీసుకున్నాం కదా, దానికి ఆల్మోస్ట్ ఒక 50 పీసెస్ వరకు వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారుగా థిక్నెస్, ఈ థిక్నెస్లో మాకు ఒక 50 పీసెస్ వరకు వచ్చాయి. మీరు కరెక్ట్గా చేసుకుంటే మనం ఇంట్లోనే చాలా యమ్మీ కాజు కట్లీ చేసుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్